రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఒక కార్యకర్త సెల్ఫీ వీడియో తీసుకున్నారు. టీడీపీకి ఓటేస్తే నాశనం అయిపోతారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వ్యక్తి స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు. నేను టీడీపీకి ఓటు వేశా, న్యాయం జరగలేదు. పసిపాపతో దినేష్ అనే టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు పసిపాపతో పోలీస్ స్టేషన్లో దినేష్ ఉన్నట్టు, అలాగే పూతలపట్టు పిఎస్లో అక్రమంగా నిర్బంధించారు అన్నట్టుగా చెప్పాడు టీడీపీ కార్యకర్త దినేష్. అయితే భార్య సుభద్ర, కూతురు సహస్రతో పోలీస్ స్టేషన్లో ఉన్న వీడియో ఒకటి రిలీజ్ చేశాడు దినేష్. టీడీపీ నాయకులు యువరాజు నాయుడు, దొరబాబు చౌదరి, గణపతి నాయుడు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రామాపురం రోడ్ లో ఉంటాం మేము. నా పేరు దినేష్. నేను, నా కూతురు, నా భార్య చచ్చిపోతే పూతలపట్టు మండలం, పూతలపట్టు మెయిన్ రామాపురం రోడ్ లో ఉంటాం మేము. నా పేరు దినేష్. ఇది నా కూతురు సహస్ర, నా భార్య సుభద్ర. మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే, వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దొరబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు, వీళ్ళ ముగ్గురు వల్లే మా ప్రాణాలు పోతాయి. వీళ్ళు స్టేషన్లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు. అది ఎవరికి తెలీదు. నేను బాధపడినా, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసి కూడా ఈరోజు నాకు న్యాయం జరగకుండా పోయింది. కానీ ఎవరికన్నా చెప్తానా, ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి, నాశనం అయిపోతారు, నాకిపోతారు, వద్దు. నేను, నా కూతురు, నా భార్య చచ్చిపోతే పూతలపట్టు మండలం, పూతలపట్టు. డీటెయిల్స్ చూస్తే గనక అతని మాటలోనే అర్థమవుతోంది. నా పేరు దినేష్, నా భార్య సుభద్ర, నా కూతురు సహస్ర. టీడీపీ నాయకులు యువరాజు నాయుడు, అలాగే దొరబాబు చౌదరి, గణపతి నాయుడు వల్లే మా ప్రాణాలు పోతాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టించారు మమ్మల్ని. నేను తెలుగుదేశం పార్టీకే ఓటు వేశాను, నాకు న్యాయం జరగలేదు. కానీ ప్రజలకు ఒక్కటే చెప్తున్నా, ఎవరు కూడా ఆ పార్టీకి ఓటు వేయొద్దు, నాశనం అయిపోతారు అంటూ ఆయన దినేష్ అనే వ్యక్తి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే ఈ వీడియోలో చాలా వివరాలు అయితే పేర్కొన్నాడు. ఇలా వరుస వీడియోలు పూతలపట్టులో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు వద్దు, పూతలపట్టు పోలీస్ స్టేషన్ లో నా బిడ్డ ఏడస్తాంది, నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోబెట్టినారు మా సారు. ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది, మీరే మాట్లాడండి. దొరబాబు చౌదరి, యువరాజు నాయుడు, గణపతి నాయుడు, వీళ్ళు ముగ్గురు ఈయనకి ఫోన్ చేశారంట. వీళ్ళే మాట్లాడినారు. ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నా బిడ్డని చచ్చిపోయినా పర్లేదు, నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు, అనవసరమైన కేసులో ఇరికిచ్చినారు. సార్ మీరు తీయండి సార్. మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికించినారు, నా మీద కేసులో ఇరికించినారు. కేసు పెట్టిన వాళ్ళు ఎక్కడా? కేసు పెట్టిన వాళ్ళు ఎక్కడా? అది చెప్పండి. కేసు పెట్టిన వాళ్ళు ఎక్కడా? అది చెప్పండి సార్. నా మీద కేసు పెట్టినారు, ఓకే, నేను తప్పు చేసిన. కేసు పెట్టిన వాళ్ళు ఎక్కడా? కేసు కంప్లైంట్ ఎక్కడా? అవి మీరు చెప్పరు, అవన్నీ మీరు చెప్పరు. కానీ నన్ను మాత్రం లోపలేస్తారు, కొడతారు, తిడతారు, అమరాబూతులు అడతారు. అవును, తప్పేం లేదు, తప్పే లేదు సార్. తీసుకోమని చెప్పండి సార్. సార్ నేను అనుభవించిన సార్, నేను ఆడ కూర్చున్నాను సార్ అక్కడ, నేను తప్పు చేయకుండా. సార్ సార్ ఇది చూడండి సార్, మొహం ఇది చూడండి, నేను ఫ్యాన్ తిప్పుతా, శరీరం నా దెబ్బలు చూడండి సార్. చూడండి సార్, ఒక్క నిమిషం సార్. చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, దెబ్బ చూడండి సార్. చూడండి చూడండి సార్, చూడండి సార్. ఎట్ట సార్, న్యాయం ఒకటి లేదు సార్. నేనేం సార్, సార్ నేను అడుక్కున్నాను సార్, నేను అడుక్కున్నాను సార్, నేను అడుక్కున్నాను సార్, నేను అడుక్కున్నా, మీరు ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. అడుక్కున్నాను సార్. నా మీద కేసు కట్టకుండా ఎట్ట కూర్చోబెడతారు మీరు మమ్మల్ని? కేసు పెట్టాడు ఎక్కడ సార్? నేను గుద్దేస్తాను, నన్ను గుద్దినాడు సార్. ఇది చూడండి సార్, ఇక్కడ దెబ్బ తగిలింది సార్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూర్చోలేకపోతున్నాను సార్, ఇక్కడ నేను చూడండి సార్, చూడండి సార్. నా బాధ్యత చెప్పాలి సార్. నేను నా బిడ్డ ఏడస్తాంది, ఎవరు చెప్పుకోవాలి? నేను వాళ్ళని పిలిపించండి, మాట్లాడదాం. పిలిపించండి సార్, పిలిపించండి. పిఎస్ఆర్ గ్రూప్ లో పెడతాను, అందరికి పెడతా. ఈ వీడియో కూడా మొత్తం పెడతా, లైవ్ లో కదా పోతాంది. పెట్టాను సార్, నేను పెట్టాను సార్.